వందలు చూస్తున్నాం. ఈ యొక్క 8వ మాసములో 2వ పునరుద్ధానంలో కృపించాడు దేవుడు. గత 7 మాసాలు కాచి కాపాడి 8వ మాసంలో 2వ పాలుకి దేవుని వందలు చూస్తున్నాం. దయచేసి మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యము మన ఉదయం నింపుకుందాం. ప్రత్యేకంగా గత వారంలో నేర్చుకున్నామండి. లవోదిక సంఘము స్థాపించింది ఎవరు? ఏమండి? ఎపప్రా ఊరే ఊరు, ఏ టౌను? కొలసీ పట్టణం. కొలసీ పట్టణంలో ఎపప్రా ఎలాంటి వాడు? దేవుని ఎరగని వాడు, కానీ దేవుని చేత అని బోధింపడి అపోస్తలుడైన పౌలు 2 సంవత్సరాలు ఆ వ్యక్తిని దగ్గర పెట్టుకొని వాక్యం వివరించి పంపాడు. అప్పుడు కొలసీ సంఘములోని ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘములో సువార్త ప్రకటించాడు. అదే సమయంలో లవోదికయ సంఘాన్ని గురించి శ్రమపడ్డాడు. ఈ సంఘం ఎక్కడ పడింది? లవోదిక సంఘము దీని మీద కట్టబడింది లైకస్ నది మీద. ఎక్కడుంది? చిన్న ఆసియాలో, ఇంకా సముద్ర తీరమున సట్లేజ్ అంటే లైకస్ నది దగ్గర కట్టబడింది. దాని విశేషం ఏంటి? ఆ నది వల్ల అలాంటి ప్రజలు లవోదిక సంఘం ఎలాంటి వారు విన్నారు కదా. అనగా ఆ పట్టణములో నివాసులు ఏం చేయాలంటే ఎక్కువగా బట్టలు అంటే పరిశ్రమ. ఏ పరిశ్రమ? చేనేత పరిశ్రమలు. అందుకనే బొంబాయి ఏమైంది? వస్త్రాలు అక్కడ ఎక్కువ కోకొల్లలో. కలకత్తా, బొంబాయి మంచి ప్రదేశాలు. మన ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం పట్టు చీరలు. కాబట్టి అలాంటి, అంతేకాదు అక్కడ వైద్యులు ఉన్నారు. ఏ పట్టణంలో? లవోదిక సంఘంలో పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఏం చేసేవారండి? వైద్యులు, డాక్టర్లు ఉన్నారు. ఏ డాక్టర్లు ఉన్నారు? ఇంగ్లీష్ చెప్తున్నారా? అంటే అదిగో ముక్కు ఎక్కువ ఉండేది. ముక్కు అంటే ఈ శ్వాస వచ్చేది, శ్వాస నిశ్వాస. గాలిని పీల్చుకుంటాం మనము, మళ్ళీ చేస్తాం గాలిని. ఎందుకని అంటే నీ యొక్క లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోద్ది. బయట ఉన్న ఆక్సిజన్ మంచి గాలి పీల్చుకొని ఏముంది? మన ప్రాణం పోద్ది. కాబట్టి ఇక్కడ కంటి డాక్టర్ ఉన్నారు, చెవి డాక్టర్ ఉన్నారు, కొంతి డాక్టర్ ఉన్నాడు. కానీ ఈ డాక్టర్ ఉన్నాడు ఎక్కడా? దాన్ని బట్టి ఈ లోకంలో డాక్టర్లు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ సంఘములో అందుకనే సృష్టికర్త, దేని సృష్టికర్త అంటే ఆదిలో సృష్టికర్త అయిన దేవుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు ఎరుగుదును. ఓ సంఘమా, నువ్వు బాగా అన్ని విషయంలో తొలదొగుతున్నావు. ఐశ్వర్యం ఉంది, అంతస్తులున్నవి, అన్ని కానీ ఇవ్వండి బాగా సంతోషిస్తున్నావు. కానీ అయితే నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎంటున్నావు? నిలువెచ్చగా ఉన్నావు. అందుకనే ఈ సంఘ విషయంలో ఒక వ్యక్తిని గుర్తున్నాం. ఒక వ్యక్తిని గుర్తు చేసుకున్నాం. ఎవరైనా బిలాం
బిలాము ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు బిలాం? దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు ఎవరు? బిలాం. అలాంటి ప్రవక్త కోసము అండి బాలకట పంపిస్తున్న కారణం ఏంటి? అయ్యా, మా మోయాబు దేశంలో ఐగుప్తు వచ్చారు చాలా మంది చండి, వాళ్ళు బోధల మంది కప్పిన్నారు. అంటే దాదాపుగా ఇది ఎంతమంది బయలుదేరి వచ్చారు ఐగుప్తు నుంచి? కానాను దేశానికి బయలుదేరి ఎంతమంది వచ్చారు? ఐగుప్తు నుంచి కానాను దేశానికి బయలుదేరిన ఎంతమంది? 20 లక్షలు. అంటే వాళ్ళందరూ వచ్చాకనే ఈ యొక్క మోయాబు రాజైన ఎవరైనా మోయాబు ఎవరు? బాలాక్. ఆ బాలాకు భయపడుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఆ మిద్యానులు చంపారు. ఇద్దరు రాజులు ఓగును సిహోను చంపారు. వాళ్ళు పెద్ద బలవంతులు. అది అలాంటి వాడిని చెప్పినప్పుడు ఆయన భయం వేస్తుందట. కానీ అయ్యా పిలిచి మంచి వాడిని పిలిచి పంపిస్తారు. ఒకరికి అదిగో దేవుని దగ్గర ఉన్న బిలాము దగ్గర పంపిస్తున్నాడు. పేతోరులో ఉన్నది దేవుని కలిగిన వాడు ఎవరండి? బిలాం. అయితే బిలాం దగ్గర పోయేటప్పుడు అండి శ్రేష్టమని తీసుకెళ్ళంట బంగారం వెండి తీసుకెళ్ళి చూపిస్తుంటే ఆయన చూసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఏమైపోయాడు? అటు చల్లగా లేడు. చల్లగా ఏమైపోయాడండి? చివరికి ఖడ్గము చేత చంపడ్డాడు. ఎవరు? అయితే దేవునితో బాగా కలిసిమెలిసి 3 సంవత్సరాలు ఉన్నాడు. ఎవరైనా 3 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాడు బాగా. ఇస్కరియోతు యూదా అంటే ఇక్కడ ఆ యొక్క వ్యక్తితో ఏమండి యూదుతో సాంగత్యం చేశాడు. ఒకవైపునేమో ఎవరు సాంగత్యం? దేశంలో సాంగత్యం చేస్తున్నాడు. చివరికి యూదులు కుట్ర చేశారట, ఎట్లా ఆయన పట్టుకుండేది. కాబట్టి అక్కడ శిష్యులు ఉన్నాడే ఇస్కరియోతు యూదా, ఆ వ్యక్తిని పట్టుకుంటే మనకు అన్ని తెలుస్తాయి. ఎందుకని ఇస్కరియోతు చాలా నమ్మిన బాగుంటే ఎవరికి? కానీ దేవునికి తెలుసు ఆయన సంగతి ఏంటో. ఎవరి సంగతి? ఈనాడు నీ సంగతి నాకు సంగతి తెలుసు. ఎవరికి? ఎందుకని అంటే మన జీవితంలో ఆయన ఏం చేస్తే తెలిసిపోద్దు. కాబట్టి జీవితాన్ని కట్టి ఆయన చూస్తున్నాడు తెలిసి మనం జాగ్రత్తగా మనం నడతాం. అంటే ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు అండి తన అప్పగించిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని అండి అక్కడికి వచ్చి కూర్చొని ఒక హల్లెంలో నీళ్లు పోసి టవల్ తీసుకొని అందరి పాదాలు కడుగుతున్నారు. కారణం ఏంటి? ఎందుకు కడుతున్నారు పాదాలు అంటే ఇక్కడ నేర్చుకోండి విధేయత. కాబట్టి ఇక్కడ ఇప్పుడైతే చేస్తున్నట్ట అది చేస్తున్నాడు. అయ్యా నేను అదిగో అప్పగించబడుతున్నాడు, మీలో ఒక నన్ను అప్పగించబోతున్నాడు. ఏమండి మీలోను అప్పగించబడు. ఏ ప్రభువా? నేనా? ఇదిగో నా గిన్నెలు ఎవరు చేయి పెడతాడో వాడే. మరి అప్పుడేం చేయాలి? ఇస్కరియోతు భయంగా ఉండాలి లేదా? భయపడలా. ఎందుకని అపవాది చేత ప్రేరేపడ్డాడు. అపవాది లోనున్నాడు, చీకటి ఉంది. అది చీకటి ఉంటే ఇరుక్కు భయపడతాడా? తన లోపల చీకటి ఉంది కానీ భయపడుతుంది. కానీ అయితే ఏంటి? ఆ యొక్క కళ్ళు మూసుకుపోయినాయి. ఎవరికి? ఎందుకని ఎదుస్తున్నాడు? వెండి నాణ్యాలు అక్కడ పక్కన ఉన్నాయి. వెండి నాణ్యాలు 30 వెండి నాణ్యాలు ఉన్నవి. దేవుని దగ్గర ఉన్నాడు కానీ అవి లభించట్లా. నేను చాలా విలువైన భవిష్యత్తు తెలియదు. కానీ అలాంటి తీసుకుదట ఇది ఇప్పుడైతే చూడొక్కసారి అదే యోహాను సువార్త 13:30 చూడండి. 13:30
వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. ఆ, అప్పుడు రాత్రి వేళ ఆ, వాడు వెళ్ళిన తరువాత ఆ, యేసు ఇట్లనెను, ఆ, ఇప్పుడు మనుష్య కుమారుడు ఆ, మహిమపరచబడి ఉన్నాడు, ఆ, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు, ఆ. దేవుడు ఆయన యందు దేవుడు ఆయన ఎంత మహిమపరుచుకున్నాడు. మహిమపరచబడిన ఎడల ఆ, దేవుడు తన యందు ఆయనను మహిమపరచెను, ఆ. వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, పిల్లలారా, ఇంకా కొంతకాలం కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క ముక్క ఏం పట్టుకున్నాడో, ఏ ముక్క పట్టుకున్నాడు, ఏ ముక్క, ఆ యొక్క శరీరం అంటే ఇక్కడ రొట్టె ముక్క విరిచేందుకు ఇస్తాడు. ఆ రొట్టె ముక్క పట్టుకొని ఎప్పుడైతే అయిపోయినాడు, గో యు కమ్ అవుట్, బయటకు రా, నేను నీ సొత్తు, నువ్వు నా సొత్తువు, దేని సొత్తుగా. ఎందుకంటే ఎప్పుడు అమ్ముడు పోయాడు ఎవరు, మరి ఏమయ్యాడు చివరికి, యేసు పట్టించాడు. ఎప్పుడైతే పట్టిన చూసేది వెళ్ళి అవతలికి పోయి ఊరేసుకొని, దేనికోసం, డబ్బు కోసం, బిలాం కోసం. మరి ఎచ్చగా చల్లగా ఉన్నాడా, మనలో మరి ఏమండి చూడొకసారి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ 7:10. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అండి ఆ యొక్క యెరికో పట్టణాన్ని జయించారు. ఎవరండి, ఇశ్రాయేలు యెరికో పట్టణం. యెరికో చాలా పెద్దది, సుందరమైన పట్టణము, సువాసనల పట్టణము. ఎక్కడ, యెరికో పట్టణం. అలాంటి పట్టణాన్ని జయించారట. అంటే ఎన్ని వాళ్ళు తిరిగారు పట్టణానికి, 6 సార్లు తిరిగారు. 7వ మారు ఒకసారి దిగారు. ఏమైంది, మొత్తము ఏమైపోయిందండి, పట్టణం అంతా ఏమైపోయింది, చివరికి ఏమైంది, అగ్నిగంధకం కాల్చబడింది. ఇప్పుడు యెహోషువ అన్నాడు, ఇదిగో పక్కనే ఉంది హాయి పట్టణానికి, హాయి పట్టణం జయించండి. హాయి పట్టణం అయితే తర్వాత వస్తుంది కానాను. ఏం చేశారు, ఈ చిన్న పట్టణం కదా, కొంతమంది పిచ్చారట. ఎవరిని, ఇశ్రాయేలు పంపిస్తే ఏమైపోయారట, వాళ్ళు 36 మంది చెప్పేశారు. ఇంత పట్టణాలు జయించిన వాళ్ళు చిన్న పట్టణం ఏమైంది, ఓడిపోయి పారిపోయి వచ్చారు. 36 మంది చనిపోయారు. అది చూసి యెహోషువ ఏడుస్తున్నట్ట. ఎందుకు ఏడుస్తున్నాడు, కారణం ఏంటి, ప్రభువా, ఏంటి ప్రభువా, ఇంత పట్టణం జయించామే, ఈ పట్టణంలో ఎందుకు ఓడిపోయాం అని ప్రార్థిస్తున్నాడు. ఎవరు, కన్నీటి ప్రార్థన. తన వస్త్రాలు తీసేసాడు, గొనబట్ట కట్టుకున్నాడు, బొడి పూసుకున్నాడు, దేవుడు ప్రార్థన చేస్తున్నట. రాత్రి అంతా పగలంతా చేస్తున్నప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీ వేళ ఇక్కడ. అయ్యా యెహోషువ, ఏంటయ్యా ప్లాన్ చేస్తున్నావు, నీ మొర నాకు వినపడింది అయ్యా, నువ్వెందుకు ఇక్కడ నేల కూర్చున్నావు, నువ్వులే, బయటికి లే, యు కమ్ అవుట్, బయట నిలబడు. ముఖము నేల మోపుకొందువు. ముఖము నేల అంటుంది, తన ముఖం అంటుంది. ఏమిటి అక్కడ ముఖం అంటుంది, ఏ తలెత్తగలేకపోతున్నాడు. మనిషికి చేస్తే అండి, ఎప్పుడైతే ఈ యొక్క జనం ఓడిపోయారు, జనము చనిపోయారు అండి, అంత పట్టణంలో ఓడిపోలేదే, అంత పట్టణంలో ఎవరు చనిపోలేదే, ఈ పట్టణంలో చనిపోయారు. కాబట్టి నేల మెట్టుకుని మోపుకున్నట్ట ముఖాన్ని. అందుకని యెహోషువ నువ్వు లే, పైకి లే. ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. అయ్యా, ఇశ్రాయేలీయులు అందరూ పాపం చేశారు. నేను ఒక నిబంధన ఇచ్చాను. ఏ నిబంధన అంటే అర్థం, వాగ్దానము. ఆ నిబంధన మీరి ఉన్నారు.
ఏమేమనంట అంటే 6వ అధ్యాయం 10 చూడండి. యెహోషువ గ్రంథము 6:17. ఈ పట్టణమును ఆ. దీనిలో ఉన్నది యావత్తును ఆ. యెహోవా వలన శపింపబడెను. అయ్యా అంటే యెహోషువ అన్నాడు, అయ్యా మీరు వెళ్తున్నారు మంచిదే, కానీ ఇదిగో ఈ పట్టణంలో యావత్తు మీరు జయిస్తారు, పట్టుబడుతుంది. యెహోవా వలన శపింపబడెను. ఏంటంటే ఈ పట్టణం ఉంది శాపము శాపం, క్రషింగ్ క్రషింగ్ క్రషింగ్. ఏంటంట ఈ పట్టణం అంతా చెడిపోయింది అయ్యా. అంటే దేవుని ఆజ్ఞ తిరస్కరించారు కాబట్టి ఏమండి వాళ్ళు శాపగ్రస్తులు అయ్యారు. కాబట్టి ఈ పట్టణం శ్రమిపడింది. రాహాబను వేశ్య రాహబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతికెదరు. శపింపబడిన దానిలో కాబట్టి అయ్యా బ్రతులంటే అదిగో ఆ యొక్క రాహబను వేశ్య వేగులు మనం చూసుకుందంటే తన పాపస్థితిని గమనించి అయ్యో ఇది తరుణము అవకాశం కాబట్టి అవకాశం రాదని చెప్పి ఆ వేగులు వారు చేర్చుకున్నట్టు ఎక్కడ అంతఃపురంలోకి కాదు హృదయం చేర్చుకుంది. తన జీవితం మార్చుకోవడానికి చేర్చుకొని ఆ యొక్క రాహాబను వేశ్య వారికి ఆశ్రయించింది. అంటే వాక్యం చేర్చుకుంది ఎవరిని. అందుకని చెప్తున్న వాక్యం ఎందుకో యెహోషువ చెప్తున్నాడు, రాహాబను వేశ్యను మాత్రం నిర్మూలన చేయొద్దు. ఆ యొక్క వేగుల వారిని చేర్చుకుంది కాబట్టి ఇదిగో ఈ పట్టణం శపింపబడిన దానిలో ఇదండి శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని కొంచెం చాలట, కొంచెం అద్భుతం చాలు, ఎక్కువ చెప్పవలసిన లేదు. కొంచెం ఉంటుంది, స్మాల్ స్మాల్ అండి. రుచి అంటే ఆ చూసిన రుచి ఎట్టుంది, అది కొంచెమా కొంచెమే చూడు. రుచి అంటే అట్లా ఆ రుచి చూడండి, అమ్మో దాని వల్ల నష్టమే. విషయం ఎవరన్నా కానీ నోరు పెట్టుకుంటారు, విషయాన్ని తెలిసి పాము విషయం అనుకోండి, ఆ విషయాన్ని పెట్టుకుంటారు నోట్లో. ఎందుకని సరసగా అంత పోద్ది, స్పీడ్గా వెళ్ళిపోద్ది, చనిపోతారు. మరి అలాంటి కాబట్టి అయ్యా ఇది విషయం కాబట్టి శాపమైన దాన్ని తీసుకోకూడదు, ఇది శంపడిది కాబట్టి కొంచెమైన దాన్ని కొంచెమైనను మీరు తీసుకొని మీరు శాపగ్రస్తులై. ఎందుకని శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలమునకు శాపము తెప్పించి. కాబట్టి ఒక్కల పాంచది అందరికి మొత్తం వచ్చిందట అండి, ఒక్కలు పాపం. అందుకనే అవ్వా ఆ పండు తినేసరికి ఏమవుతుందండి సంప్రాప్తమైంది. ఎవరికి? ప్రపంచంలో అందరికి సామె వలనే. మనం కానీ ఆశ ఆశ ఆశ. ఇప్పుడు ఇది కొంచెం తీసుకుంటే శాపగ్రస్తులు అవుతారు. ఎవరు? మీరందరూ. అదే చెప్తున్నాడు ఇక్కడ, అయ్యా నా నిబంధన మీరి ఉన్నారు అండి. నేను చేశాను అయ్యా మీరు ముట్టుకోవద్దు. నేను చూస్తానికి అన్ని చాలా ఉన్నాయి, బంగారం ఉంది, వెన్ను ఉంది, వస్త్రాలు ఉన్నవి. ఎక్కడ? ఇరుకో పట్టణంలో అండి. కాల్సిన అన్ని దొరుకుతాయి అన్నమాట. అంటే నీ అంటే లోకాశ లోనయ్యావా? ఓ యెహోషువ నిలబడు, ఇదిగో నేను చెప్పిన నిబంధన మీరి ఉన్నారయ్యా వాళ్ళు. కాబట్టి నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి. చూడండి దేవుడు చెప్తున్నాడు ఎవరితో? మనం చేసేదని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? ప్రార్థన చేసే వ్యక్తికి. ఎందుకు ప్రభు అని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? ఎవరు? యెహోషువ. అయ్యా నా నిబంధన మీరి ఉన్నారయ్యా అంటే వాళ్ళు మీడితే నువ్వు కూడా మీరు మీనట్టే. అయ్యా అది సింహదాన్ని కొంత చూసి దాన్ని చూసి దొంగిలి బొంకి. బొంకెట్టమన్నదే బొంకెట్ట అర్థమైంది. అబద్ధమాటం బొంగడం అంటే చూచి అంటే చూసుకుంటే. అందుకనే ఏం కలిగింది ఆ వ్యక్తికి? శిరాశ నిరజోపడం. చూచి దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని తమ సామాన్లు అంటే లోపల దాచిన సామాన్లు
అంటే ఎవరికి చూడకుండా తాను దాచిపెట్టుకుంటారయ్యా. ఎవరు చెప్తున్నాడు వాస్తవాన్ని? ఎందుకు చెప్తున్నాడు? యెహోషువ నమ్మినవాడు, నిన్ను మనసుతో ప్రవృత్తి చేసిన వాడు ప్రార్థన ఏంటి, మనసారా చేసిన వాడు ప్రార్థన, దేవస్థానంలో ఉన్నవాడు యెహోషువ అని ఆ యొక్క మోషే పరిచారకుడు నేర్చుకున్నాడు. అలాంటి పరిచారకుడైన మోషేతో మాట్లాడిన దేవుడు అయ్యా చూచాడు, అది చూసి ఆశించి దొంగిలి బొంకి అదిగో సామాన్ దాచిపెట్టుకున్నాడు. అయ్యా తెలిసిపోయింది ఎవరు చేసిందో, ఎవరికే? యెహోషువకు. కాబట్టి యెహోషువట ఈ 12 గోత్రాలు అండి, 12 గోత్రాలు నిలబెట్టాడు. ఎవరండి నిలబెట్టాడు? అందరి గోత్రం. అడిగాడంట, అయ్యా చెప్పండి, దేవుడు నాకు చెప్పాడు, మీలో ఎవరండి ఈ యొక్క దొంగలి, అది ఆ యొక్క సహస్రదాన్ని దొంగిలించారు, మీరు బొంకారు, దాచిపెట్టారు సామాన్లంట అనేసరికి ఎవరు చెప్పట్లా. చెప్పారండి, ఎందుకని మనం కూడా అండి భయమే కానీ చెప్పము. చెప్తే ఎట్లా ఉంటుంది? చెప్తే అండి ఒప్పుకుంటే ఉన్నా, ఒప్పుకుంటే అమ్మో దొంగ అంటున్నాను. కాబట్టి ఎట్లా కాదా ఈ యొక్క యెహోషువ అంటే ఒక్క గోత్రాన్ని అడుగుతున్నావు నిలదీసి, యెహోవా నామమున నువ్వు దొంగిలించావా? నువ్వు చెప్పు. ఒక్కొక్క గోత్రం అడిగితే ఏ గోత్రం చెప్పట్లా. కానీ చివరికి అదిగో ఏ గోత్రం అండి? యోధా గోత్రం. చూడ ఒకసారి 20 వచ్చిన. కాబట్టి యెహోషువ ఉదయం లేచి ఇశ్రాయేలును వారి గోత్రములను వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టబడి, యోధా గోత్రం నుండి స్తుతించేవారే, దేవుని కనపరిచిన వారే ఎవరన్నా ఎవరైనా స్తుతించేది దేవుని నుండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము, హల్లెలూయా 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 అంటే పాడబడే వాళ్ళే. ఏమండి పాడబడే వాళ్ళు అంట. పాడిన వాళ్ళు పర్లేదు, వాళ్ళకి ఏం రాదుగా. కానీ యోధ అంటే అర్థం స్తుతి స్తుతి స్తుతి. అంటే అన్నం నుంచి వేరైపోయి ఎంతమంది అన్నం? ఎంతమంది యోధాకు? 3, రూబేను, సిమియోను, లేవి. అయ్యా వీళ్ళు దగ్గరనే ఉంటున్నాయా? ఎందుకని? అన్నం లాంటి వారు. పెద్దోడేమో అయ్యో పాపం చేశాడు, సిమియోను లేవేమో నరహత్య చేశాడు, నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోయాడట అండి. అక్కడికి వెళ్ళిపోయాడు, హీరాం దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాంటి యూదా గోత్రం అనేది పట్టుబడింది. ఈనాడు నువ్వు పట్టుబడి ఎట్లా ఉంటుంది అందరిలో అండి? ఈనాడు పట్టుబడి కొన్ని నిన్ను అంటుంది, అయ్యో ఇక తలెత్తుకుంటావా? కాబట్టి ఎప్పుడైతే అడిగినప్పుడు యూదా గోత్రం పట్టబడింది, యూదా వంశము దగ్గరకు రప్పించినప్పుడు జరాహీల వంశం పట్టబడెను. జరాహ్ ఎవరైనా? జరహు ఎవరు కుమారుడు? జరహు పేరేసు జరహు. అంటే ఏమండి పెరేసు దీవించబడ్డాడు, జరహేమో ఒక గర్భించిన వాళ్ళే. ఒకడేమో దేవుని ప్రియమైన వాడు, ఒకడేమో దేవునికి అయిష్టట అంటే చేయడానికి చేసేవాడు. కాబట్టి జరహు మునిమానుడైనా జరాహీల వంశం పట్టబడెను. జరాహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టుబడి. అంటే ఆ యొక్క వంశం ఎంత మందో తెలియదు. అక్కడ చాలా మంది రప్పించారు. అంటే ఓ గోత్రం చాలా మంది ఉంటారు. ఆ యొక్క యూదా గోత్రం వచ్చిందంట, పిలిపించారు అందరు. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జరాహు మునిమనుమడు రప్పించాడు. ఒక్కొక్కరు మళ్ళీ అడుగుతున్నాడు. అక్కడ ముందే చెప్పాలి. 100 మందిలో 12 మంది అడిగితే చెప్పారా? 12 గోత్రాలు చెప్పాలా? ఇప్పుడు పట్టుబడి కదా తెలిసిపోయింది అని ఎవరు
పిలిచాడు, వాళ్ళు మొత్తాన్ని పిలిచారట. ఆ కుటుంబంలో అందరిని పిలిచాడు. ఆలోచన చేయండి, ఒకవేళ మన కుటుంబం అక్కడ దేవునితో పిలిస్తే ఎట్లా ఉంటుంది? ఇక్కడ బాగానే ఉంటాం, మంచిగా ఉంటాం, అందరికీ చాలా ఆప్యాయంగా ఉంటాం. కానీ అయితే ఒకరోజు ఉంది పట్టుబడే సమయం. ఆ పట్టుబడే సమయం రాకముందండి ఒక తప్పులు చేస్తే ఇప్పుడే దేవుని దగ్గర అడగాల. ఎప్పుడైతే ఇచ్చినప్పుడు జరాహు మునిమనమడును జబ్ది మనమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అండి పట్టుబడట అంటే దొరికిపోయాడు. ఇంకా అందుకని ఇక్కడ దేవుడట అండి అందం చూపిస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఎవరు? యెహోషువ అంటే ఆ దొంగ దొరికిపోయాడు. అందు దొరకట్లా. చివరికి దేవుడు వల్ల కలిగింది ఆ యొక్క ఎవడో దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఆకాను పట్టబడ్డాడో అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఏమంటున్నాడు? ఎవరైనా అండి ఆ యొక్క ఆకాను ఏమండి? కుమారుడే. ఆలోచన చేయండి, మనం కూడా ఎవరండి? దేవుని కుమారులు కుమార్తెం. ఎట్లాగా? క్రీస్తు రక్తం కూడా మనం కాబట్టి మనం కూడా కుమారులమే. క్రీస్తు రక్తంలో కడబడిన ప్రతి ఒక్కరండి, బాప్టిజం ప్రతి ఒక్కరు దేవుని యొక్క సొత్తు. అలాంటి సొత్తు పాడైపోయాడట. పిలుస్తున్నాడు ప్రేమతో, నా కుమారుడా అండి. ఆ కుమారుని గద్దించాడా? కొట్టాడా? మనమైతే ఏంది అడిగేసేంద్రా అండి కొడతాం ఒక్కండి. ఇక్కడ యెహోషువ కొట్ల, ప్రేమమయుడు కాబట్టి, మా కుమారుడా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని. ఏంటంట? ఏం చేయించాడా? ఎందుకు మహిమ అండి? స్తుతి చెల్లించు. ఎందుకని? అయ్యా ఇశ్రాయేలు దేవుని యొక్క మహిమ చెల్లించాలంటే, అయ్యా నువ్వు ఆత్మపూర్ణుడయ్యా, నీ ఆత్మ నా లేదు కాబట్టి. మహిమ అంటే అర్థం అండి, మహిమ అంటే అర్థమండి ఆత్మ అంటే నీ ఆత్మ నా ఆత్మ లేదయ్యా, నీలో ఉన్న ఆత్మ నాకు రాలేదు, నా ఆత్మ చెడిపోయింది. ఎందుకంటే అదిగో శరీరంతో ప్రాణంతో కలిసి ఉంది కాబట్టి, అందుకు నేను నీ మాట వినాలన్న ప్రభా. కానీ మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక అంటే ఇప్పుడు చెప్పాయా? దేవుడు చెప్పాడు కానీ నువ్వు చెప్పు, మళ్ళీ నీ నోటితో ఒప్పుకోవాలా. మరుగంటే దాచిపెట్టుకోకుండా. మనం ఏం చేస్తాం? మనం చేస్తామా? పూర్వం ఉద్యోగం చెప్తామా? ఏదైనా కానీ రహస్య పాపాలు దాచిపెట్టుకుంటాం. దాచిపెట్టుకొని చెప్పవలసిన లేదు. అంటే ఎప్పుడైతే నీవు దాచిపెట్టుకుంటే, విడిచిపెడితే, నీ లోపల పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, నిండు మనసు ఉంటుంది. ఇదిగో నువ్వు దాచిపెట్టుకోకుండా, అంటే తెలుసు దేవుడు కాబట్టి నువ్వు దాచిపెట్టకుండా నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, అంటే ప్రార్థన చేస్తున్నా మళ్ళీ ఆయన దగ్గర నిర్బంధించట్లా. అయ్యా నేను ప్రార్థిస్తున్నాను నీ దగ్గర, ఒక్కసారి నీవు దేవుని మహిమపరచు, ఆయన స్తుతి చెల్లించి మరుగు చేయకంటే ఇంకేమి దాచిపెట్టుకోవద్దు, సీక్రెట్ ఉండకూడదు. ఎప్పుడైతే అని అడిగాడట ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధంగా, ఏమండి అయ్యా నేనంటండి ఇశ్రాయేలు దేవుని యెహోవా ఎదుట, ఏమండి ఇశ్రాయేలు 12 గోత్రాల దేవుడే, ప్రపంచానికి దేవుడే, అలాంటి దేవుడట నేను పాపం చేశాను అంటే ఐ యామ్ సిన్నర్. యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఏంటి? అయ్యా యెహోవాకు విరోధముగా, ఎగనెస్ట్గా, వ్యతిరేకముగా ఆయన మాట ఉల్లంఘించాను అంటే తండ్రి మాట ఉల్లంఘించి వెళ్ళిపోయాడు. ఎవరండి? తప్పిన కుమారుడు. ఆయన మాట నేను ఉల్లంఘించాను, త్రోసివేశాను. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును. ఏ సొమ్ము అంట? ఏ సొమ్ము? ఎక్కడది?
అంటే ఎక్కువ పట్టణండి పట్టణం చేసినప్పుడు అక్కడనే తీసుకొస్తారు వస్తువులన్నీ, సొంతవి కాదు. అంటే ఎవరియో పట్టణానికి వెళ్ళి జయించి అక్కడ వాళ్ళని జయించి ఆ యొక్క వస్తువులన్నీ చూస్తారు. దాని దోపుసం ఉంటుంది. అంటే ఒంటి మీద అన్ని తీసుకోవటం, దోసుకోవటం. అంటే నీది కాంది దోసుకొని దాచిపెట్టుకోవటం. కాబట్టి దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పై వస్త్రం, ఒక మంచి షీనారు మంచట షీనారు వస్త్రం. అంటే ఆ షీనారు వస్త్రం ఎవరు ధరించేవారంట? రాజు ధరించేవారు వస్త్రాలు. రాజు వదిలి వస్త్రం చాలా విలువైన వస్త్రాలు. అందుకనే షీనారు వస్త్రమును 200 తులముల వెండి, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఏంటంట 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి. ఎందుకండి వస్త్రం కావాలా, వెండి కావాలా, బంగారం కావాలా? అయితే 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి. ఎందుకని ఆశించేది? అందుకనే బిలాము ఆశించాడు. దేని చూసి? అది ఏంటంటే బంగారం చూసి ఆశించాడు. ఇశ్రాయేలు ప్రత్యేక వెండి 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 కోసం వచ్చాట. ఏంటండి 30 తులముల వెండి. ఎవరు మరి ఈయన? 200 తులముల వెండి, 50 ఎత్తుగల మూరలు. అంటే అబ్బో చూడండి ఎంత మూరలు. 50 ఎన్ని అడుగులు? ఇప్పుడు మూర ఎన్ని అడుగులు? 3 అడుగులు వేసుకో. కాబట్టి మరి ఆ యొక్క నోహు ఓడ పైనుంచి ఎన్ని అడుగులు ఉన్న నీళ్లు? ఎన్ని మూరలు ఉన్నవి? 15 మూరలు. మరి ఇక్కడ 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి చూచి నేను వాటిని ఆశించి తీసుకుని ఆశించి తీసుకుంటుని అదిగో నా డేరా మధ్య, అదిగో అక్కడ దాచిపెట్టాను. ఆ డేరా అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. అదిగో నా డేరాలో ఉన్నది. డేరా మధ్య అవి భూమిలో దాచబడి. అది ఎక్కడండి? భూమిలోట. అంటే భూమి దాచిపెడతా దొరుకుద్దా? ఇంట్లో పెట్టుకుంటే ఏదో పెట్టుకొని తెలిసిపోద్ది. సో చూసినకోండి మొత్తం ఏంటంటే మొత్తం తెలిసిపోతాయి. మరి భూమిలో పెడితే భూమిలో బంగారం ఉండేది. కానీ ఆ యొక్క దాచిపెట్టాడంటే ఎక్కడ? భూమిలో. ఎవరు చూడకూడదు. ఏమండి ఈ మధ్యకాలంలో తెలిసిపోయింది. అన్ని బాగుంది కానీ చూడండి ఎంత తెలివిగలవాడు. ఇక్కడ అట్లా చేయాలా? భూమిలో దాచిపెట్టి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి. ఏం కింద అంట? ఆ వెండి దాని కింద ఉంది అయ్యా. భూమి కింద వెండి ఉంది, దాచిపెట్టా. తాను చేసినదంతయు ఒప్పుకోనేను. ఇక్కడ ఎప్పుడు పాదంలో ఒప్పుకోండి, కొత్తలో ఒప్పుకుంటే పర్వాలేదు. పాదం ముందులో ఒప్పుకునే కుదరదు. కొత్త అయ్యా క్షమించలేవు కాబట్టి ఒప్పుకోవచ్చు. ఇప్పుడే పాదముడు క్షమాపణ లేదు అంటే అక్కడ క్రీస్తు మాట ఉంది కానీ క్రీస్తు రక్తం లేదు అక్కడ. కనుకనే అయ్యా
ఒప్పుకున్నట్ట. అప్పుడు యెహోషువ అప్పుడు యెహోషువ దూతలను పంపగా ఆ, వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అంటే నిజమా ఒకటితో చూద్దాం, పరిగెత్తి చూశారట. దూతలను పంపాడు, అంటే శ్రమను పంపాడు. ఎవరికి? ఆ యొక్క ఆకాను యొక్క నివాసం చేసే స్థలంలోకి వెళ్ళేట, డేరాలో, టెంటులో. పరిగెత్తి చూచినప్పుడు ఆ. అది డేరాలో దాచబడి ఉండెను. అక్కడి డేరా మధ్యలో అంటే ఎక్కడ? లోపల పైన సామాను పెట్టారు. ఎక్కడా? భూమి దాచిపెట్టి సామాను పెట్టారు. రేషలు కూడా ఏం చేసింది? రేషలు రాయలే, రేషలు ఏమండి? కన్ఫ్యూజ్ అయిపోయారు ఏమండి? ఆడ అది నది ఇది ఏ దూత అంట? దూత తీసుకొచ్చింది. గృహదేవత. ఇదిగని ఆమె అంటే మా ఇల్లు బాగుంటుందని వచ్చాడు. లాభాన్ని వచ్చాడు. యాకోబు, దొంగతనం చేశారా మీరు? ఎవరయ్యా? ఇదిగో నా గృహాన్ని దొంగిలించారు మీరు, చూసుకో సోదా. అంత చూసారా? మొత్తం ఎటు జడ్డు మొత్తం తీశారట. కానీ ఎప్పుడైతే రాహేల రేసులకు వచ్చినప్పుడు రేసులో ఉందంట, నానా నేను లేకూడదు, అంతే, తిరుగులేదు. ఏమండి? అందుకని ఏమైపోయింది? ఆ రేచలా అదిగో ఎఫ్రాయిం మన్యములోనే ఎఫ్రాతాలో చనిపోయింది. ఇంకా యోసేపుకి వెళ్ళా. మరి ఇక్కడ ఏమైంది? ఎప్పుడు సోదరు దొరికిపోయాడట. అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును తీసుకొచ్చారట. మధ్యలో మొత్తం కూర్చారు. చిన్న వస్త్రము, వెండి, బంగారం తీసుకొచ్చారట. ఎక్కడికి? యెహోషువ దగ్గర తీసుకొచ్చారా? యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమార్తెలను ఎద్దులను. చూడండి ఎంతమందికి వచ్చిందో శాపము. ఒకసారి బిల్లాము ఒక్కడు చనిపోయాడు, కానీ ఈ రోజున ఆనాడు ఇశ్రాయేలు ఒకడు చనిపోయాడు. ఈ రోజు నుండి అదిగో ఆ యొక్క ఆకాను కుటుంబట, వారి కుమారులు, కుమార్తెలు, బంధు లక్ష్ములట ఆకోరు లోయలు పడిశారు. కాబట్టి ఓ సంఘం ఎలాగ ఉన్నావు? ఎచ్చగా ఉన్నావా? నిరుత్సగా ఉన్నావో? ఏ స్థితిలో ఉన్నావు? ఏంటి? నువ్వు చల్లగా ఉంటే పర్వాలేదు, వెచ్చగా ఉంటే పర్వాలేదు, కానీ నిలుసుగా ఉండి ఉమ్మి వేస్తాడు. ఉమ్మి అంటేనే ఇదిగో నా నోటు ఉమ్మి వేస్తున్నావు అంటే బహిష్కరిస్తాను, నిన్ను నా సంఘం నుంచి ఎలగొట్టాను. ఇప్పుడు ఏమండి? ఎప్పుడైతే ఆ యొక్క ఆకురు లోయలో ఆ వస్త్రాన్ని, ఆ బంగారాన్ని, అవన్నీ వేసి వాటితో పాటు తన యొక్క కుమార్తెలను భార్య అందరండి లోయలో పెట్టి గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చి అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని నేను రాళ్లతో చావగొట్టి. అయ్యా, ఎందుకు బాధపరిచావు మమ్మల్ని? నువ్వు ఒకటి బాధపడిపోయి కానీ మమ్మల్ని బాధపరిచావురా. కాబట్టి అందరూ అలా ఉంటాయి, తలా ఒక రాయేశారట. ఏమండి? రాళ్ళు రువి చంపారు. మరి కొత్త నిబంధనలో ఏమండి? కొత్త నిబంధనలో పాపం చేసిన వ్యక్తి ఏం చేశారు? కొట్టారా? ఇప్పుడు ఆ యొక్క పాపం చేసిన స్థితికి వచ్చారు, నిలబెట్టారు. ఎక్కడ? అయితే యేసు ప్రభు చూస్తున్నట్టు రాస్తున్నట. ఏంటి ప్రభు చెప్పవేంటి అన్నపట్ట చూశాడు. సరే, మీ ధర్మశాస్త్రం ఏముంది? ధర్మశాస్త్రం ఏం రాయబడి ఉంది? చూడండి, ద్వితీయోపదేశ కాండం 22 చూడండి, ముగిద్దాం. ద్వితీయోపదేశ కాండం 22:22.
ఒక మగనాళితో మగనాళితో శయనించిననగా ఆ. కనబడిన ఎడల కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీని చంపబడవలెను. అంటే ఏం చెప్పారు ధర్మశాస్త్రంలో? మగనాళిది అంటే అర్థమేనండి, ఆ స్త్రీ పురుషులని. మగ ప్లస్ ఆలి, మగనాళి అంటే ఆలి అంటే ఏంది? భార్య. అంటే నువ్వు కనపడితే మరి ఏడి ఆడేడి ఎందుకు వచ్చారు? మంచిదే, వాడేడి? మీ ధర్మం చెప్తుంది కదా, ఏమని? మోషే రాళ్ళు సంబంధం కదా, మరి వాడేడి అనేసరికి చూసారట, అమ్మో రాస్తూ ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఎందుకని? నేను పాపినే, నేను దుర్మార్గుణ్ణి, నా పాపాలు కనపడ్డాయి అక్కడ, కాబట్టి వెళ్ళిపోయారట. కానీ ఒక్కతే నిలబడింది. ఇవ్వండి పశ్చాత్తపడి ఏడుస్తుంది. ప్రభు నన్ను క్షమిస్తాడేమో, క్షమిస్తే బాగుండి, ఇక్కడ నేను చేయను పాపం, ఏ పాపం చేయను అని ఏడుస్తూ మనసులో దుఃఖిస్తుందట. చూశారు యేసుప్రభు, అమ్మా అంటాడు. ఎవరిని? ఆ పాపాత్మ శ్రేణి. అమ్మా శిక్ష విధించలేదా? లేదు ప్రభా, నేను కూడా నిష్క్రదించను, నువ్వు పాపం చేయొద్దు. కానీ ఇక్కడైతే పాపం ఏమైపోయింది, ఆకాను మరణమయ్యాడు. పాపం ఈ స్త్రీ క్షమించబడ్డాడు. చూడండి ఎంత తేడా. అక్కడేమో రాళ్ళు రువి చంపేశారు. అది ధర్మశాస్త్రం, ఇక్కడేమో ధర్మశాస్త్రం కాదు. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. కానీ యోచించే ప్రభా, ఇదిగో ఈ యొక్క లవోదిసం గురించి నేర్చుకుంటున్నాం ప్రభా, ఈ విషయాలు మాకు నేర్పించి ప్రభా, అదిగో ఆ యొక్క ఇస్కరియోతు యూదా నుంచి అయ్యా ముందు పోయినవారం బిలాము ఉంచావు, ఈ రోజున అదిగో ఇస్కరియోతు యూదా నమ్మకం ఉన్నాడు నీతో. నమ్మకం అంటే నమ్మకస్తులే ద్రోహం చేసేది, నమ్మిన వారే నిన్ను కూల్చేది. కాబట్టి ఇక్కడట నమ్మిన వాళ్ళైన తండ్రి, ఇదిగో ఆ యొక్క ఆకాను ఇష్టడుగా ఉన్నాడు అండి, విశ్వాసిగా ఉన్నాడు. ఎవరు? ఆకాను ఏమండి, విశ్వాసి అవిశ్వాస అయిపోయాడట అండి. విశ్వాసి పిశాసి అయిపోయాడంటే దెయ్యం పట్టింది అంటాం. ఇక్కడ ఒకసారి యోచించి మనం ఏమన్నాం? ప్రార్థన రోజు వస్తున్నాం, కానీ ఈ మాటలు నా హృదయంలో నింపుకొని ప్రభా నన్ను బలపరచని ప్లాన్ చేసుకుందాం. కొద్ది మాట దీనిగా కృప మహిమ గల మా పొల్లో తండ్రి, మీకున్నా నీ కృప చేత ప్రేమ చేత మనకు కాచి దాచి, ఇదిగో ప్రభా రెండో పంటలో తండ్రి ఆ లవోదిసంతో మాట్లాడిన దేవా, నీవు నాతో మాతో మాట్లాడుచున్నావు. నన్ను బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఈ అడుగులను చెప్పినగా తెలుస్తుంది. ఆ కానులాగా ప్రభా మేము చూచి ఆశించి దొంగిలి బొంకి ప్రభా సాములు పెట్టుకోవడానికి కాదు, కానీ ప్రభా నీ వాక్యాన్ని చూచి ఆశించే ప్రమాణం తయారు చేయ ప్రభా. నీ వాక్యంలో సారాంశం గ్రహిస్తే ప్రభా మేము పాపము చేయజాలము. ఎందుకనగా ప్రభా యోసేపు అయితే నిన్ను కలిగాను కాబట్టి ఎంత ప్రేరేపించదు, కానీ పోతిఫరు భార్య అయితే నీ వాక్యం ఉంది ప్రభా, పాపము చేయజాలడు. ఎందుకనగా అందుకనే పాపం చేయనంటే పాపం అనగా అతిక్రమము. కాబట్టి అలాంటి చేయకుండా అంటే ప్రభు మనల్ని స్థిరపరచి బలపరచండి. కూడి వచ్చిన బిడ్డలతో మాట్లాడిన దేవా, ప్రతి ఒక్క తండ్రి వినగల చేను గ్రహింపులను అనుగ్రహించిన ప్రభా, ఈ వాక్యం మరో చదువుకొని తమ చక్కబడి ప్రతి కుటుంబానికి క్షేమాన్ని తండ్రి. ఇదిగో తండ్రి మరలా నుంచి నీకు అర్థం చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.